బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆహ్వానం పలికారు. దీంతో రేపు మధ్యాహ్నం 3:15 విజయ్ సీఎం గా ప్రమాణం చేయబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. సీఎం పీఠం కోసం విజయ్ తంటాలు పడ్డారు. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ ను కలిసిన టీవీకే అధినేత చీఫ్ విజయ్ తన మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు 4వ సారి రాజేంద్ర విశ్వనాథ్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. తాజాగా వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో తమకు సంఖ్యాబలం 120కి చేరిందని తెలియజేశారు. ఆయా పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను గవర్నర్ కు సమర్పించారు విజయ్. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చిన లేఖలను నిన్న కలిసినప్పుడు గవర్నర్ కు అందజేశారు టీవీకే విజయ్. అయితే ఈసారి సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో తమిళనాడులో టీవీకే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఇన్ని రోజుల తర్వాత ఈ సస్పెన్స్ కి ఇప్పుడు తెరదించినట్లుగా కనిపిస్తుంది. ఫైనల్ గా రేపు విజయ్, టీవీకే అధినేత విజయ్ సీఎం గా ఓత్ తీసుకోబోతున్నారు. సో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, మొత్తం మీద అంటే 4వ తారీఖున కౌంటింగ్ జరిగితే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి తమిళనాడు ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కూడా అంటే 2-3 దఫాల పాటు కూడా వాయిదా పడడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా వీసీకే పార్టీ ఎక్కడ కూడా మద్దతు తెలపకపోవడంతోనే ఈ అనిశ్చితి అనేది కొనసాగింది. అయితే ఇవాళ వాళ్ళు కీలక నిర్ణయం తీసుకుని టీవీకే పార్టీకి మద్దతు తెలిపిన కారణంగా కాసేపటి క్రితం ఏదైతే గవర్నర్ కార్యాలయం కూడా దీనికి సంబంధించి నోట్ విడుదల చేయడం జరిగింది. అంటే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా కూడా లైన్ క్లియర్ చేశారు. కాబట్టి రేపు నెహ్రూ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోట్లాది మంది అంటే అభిమానులు కావచ్చు, అదేవిధంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా అంటే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అభిమాన నటుడు అధినేత, టీవీకే పార్టీ అధినేత ఆయన పదవి బాధ్యతలు చేపడితే ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో ఈ 4 రోజుల పాటు కూడా ఒక రకాల చెప్పాలంటే కూడా ఒక యుద్ధ వాతావరణం నడిచింది. చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. రాజ్భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్నో రకాల ఇష్యూస్ జరిగాయి. ఇవన్నీ దాటుకుని ఒక రోజు లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పదవి బాధ్యత చేపడతానంటూ కూడా మొదటి నుంచి కూడా విజయ్ చెప్తూ రావడం జరిగింది. మరోవైపు అందరూ కూడా సపోర్ట్ చేశారు. స్టాలిన్ కూడా దీనికి సంబంధించి ఇండైరెక్ట్ గా అంటే ఈ వామపక్ష పార్టీలతో కావచ్చు, ఇట్లా కొన్ని పార్టీలతో ఆయన సపరేట్ గా అంటే వాళ్ళు అప్పట్లో కూటమిలో ఉన్నారు. ఆ కూటమి నుంచి కూడా బయటికి వెళ్లి మీరు స్వేచ్ఛగా ఈ నిర్ణయం తీసుకోనంటూ కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలోనే సిపిఐ, సిపిఎం, ఇట్లా వీసీకే పార్టీ కావచ్చు, ఇట్లా ఐయుఎంఎల్ ఈ పార్టీలు ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి ఈ రకంగా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అందువల్లనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రి మండలి అంటే మంత్రులతో కూడా కొంతమంది అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత ఇంకా పరిపాలన అనేది ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. శివాని, రైట్ గోపీనాథ్, మనం చూస్తున్నాము టీవీకే పార్టీకి ఇతర పార్టీ నుంచి మద్దతు కల్పించారు కాబట్టి, అయితే ఇతర పార్టీలు డిమాండ్ చేసిన పెట్టిన కండిషన్స్ ని టీవీకే అధినేత విజయ్ ఒప్పుకున్న సిచ్యువేషన్ ఏమైనా అనుకోవచ్చంటారా? అంటే ఇట్లా వీసీకే పార్టీ వీళ్ళు వచ్చి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి కావాలని కోరారు. అదేవిధంగానే ఒక మంత్రిగా అంటే అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. అది కాకుండా తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ ఇప్పుడు గెలవడం జరిగింది. ఆ ఈస్ట్ అంటే రద్దు అయితే గాన అక్కడ కూడా ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మరోవైపు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ పదవి కూడా వీళ్ళు ఆశించడం జరిగింది. సో ఇన్ని డిమాండ్లు, కేవలం 2 స్థానాలకు ఇన్ని డిమాండ్లు వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా అన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం అదేవిధంగానే మంత్రి ఈ 2 అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందువల్లనే వాళ్ళు ఇవాళ సాయంత్రం ఒక 5 గంటల సమయంలో లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టీవీకే పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా. అంటే దీని వెనకాల అంటే ఇవాళ ఉదయం కూడా
అంటే స్టాలిన్ గవర్నర్ కలిశారు. అదే సందర్భంలోనే రాజకీయ అనిశ్చితి లేకుండా అంటే పరిపాలన పరంగా ప్రభుత్వ ఏర్పాటు కొనసాగించే రైట్. థ్యాంక్ యూ గోపినాథ్. మొత్తానికి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్కి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆహ్వానం పలికారు. దీంతో రేపు మధ్యాహ్నం 3:15 విజయ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. సీఎం పీఠం కోసం విజయ్ తంటాలు పడ్డారు. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ ను కలిసిన టీవీకే అధినేత తన మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు 4వ సారి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. సో ఫైనల్లీ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ కనిపించినట్టుగా తెలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ కుమార్ అందిస్తారు. సో విజయ్ కుమార్, ఇన్ని రోజులు అంటే ఒక 4-5 డేస్ నుంచి ఒకే ఎపిసోడ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఫైనల్ గా సస్పెన్స్ కి ఈ రోజు తెరదించినట్లుగా కనిపిస్తుంది. సో ఫైనల్ గా రేపు టీవీకే చీఫ్ విజయ్ రేపు ఓత్ తీసుకోబోతున్నారు. సో రేపు ఎలా ఉండబోతుంది, ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అండ్ ఈ అంశం ఈ ఎపిసోడ్ లో మొత్తం కూడా గవర్నర్ పాత్ర మీద కూడా అందరూ కనేస్తున్నారు. సో ఏంటి ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? శివాని, అనేక నాటకీయ పరిణామాల మధ్య మొత్తం మీద విజయ్ కథ సుఖాంతం అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాటి వరకు కూడా మీడియాలో గానీ బయట గానీ అసలు విజయ్ కి కావాల్సిన మెజారిటీ వస్తుందా రాదా, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, ఎక్కువ సీట్లు లభించినా కావాల్సినంత మెజారిటీ సంపాదిస్తారా లేదా అనేక ప్రశ్నలు మీడియాలో వచ్చాయి, రాజకీయ వర్గాల్లో కూడా వచ్చాయి. మొత్తంగా తమిళనాడు ప్రజలు అనుకున్నట్టే జరిగింది. తమిళనాడు ప్రజలు విజయ్ కే ఎక్కువ సీట్లు అందించారు. కాకపోతే మెజారిటీ ఇవ్వలేకపోయారు. అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ను టీవీకే పార్టీ అందుకోలేకపోయింది. దీంతోనే ఈ హైడ్రామా నెలకొంది మనకు తెలుసు. అయితే శివాని, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 4 రాష్ట్రాల్లో కూడా అంటే ఎవరికైతే పట్టం కట్టదలుచుకున్నారో ప్రజలు చాలా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చి ఆయా పార్టీలకు పట్టం కట్టారు. కానీ ఒక తమిళనాడులో మాత్రమే హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. జనరల్ గా ఎప్పుడైనా కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఈ మాత్రం హై డ్రామా ఉంటుంది. ఎందుకంటే హంగ్ అసెంబ్లీ అంటేనే ఎవరికి మెజారిటీ రాకపోవడం. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే టీవీకేకు కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ మెజారిటీ రాలేదు. అట్ ది సేమ్ టైం ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ మెజారిటీ రాలేదు. ఈ రాని పక్షంలో ఎవరికి వారుగా ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ కూటమి నుంచి అయినా ఆ కూటమి నుంచి అయినా ఎవరో ఒకరు తాము పోటీ చేసిన కూటమి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఎవరు బయటికి రావాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ఎవరు మద్దతు ఇవ్వాలనే హై డ్రామా అంటే డ్రామా ఖచ్చితంగా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో చర్చించుకోవాలి, అధిష్టానంతో మాట్లాడుకోవాలి, స్థానిక ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. మొత్తంగా తాము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని సమర్థించుకోవడానికి కూడా వాళ్ళకు ఒక స్టాండ్ కావాలి. కాబట్టి ఈ హై డ్రామా ఉంటుంది. శివాని, ఇంకొక విషయం మీరు గమనిస్తే మిగతా 4 రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ఈ జాప్యం జరిగింది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇంకా కేరళలో పూర్తి మెజార్టీ యూడీఎఫ్ కి వచ్చినా అక్కడ సీఎం క్యాండిడేట్ ఫైనల్ కాలేదు. అట్లనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు ఎవరు సీఎం అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క పార్టీలోనే పూర్తి మెజారిటీ వచ్చినప్పుడే ముఖ్యమంత్రి ఎవరో ఖరారు కానప్పుడు హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఈ మాత్రం ఉంటుంది. తర్వాత ఈ మాత్రం ఉన్నప్పుడు ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇచ్చిన పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా జాతీయ పార్టీలు. కేవలం తమిళనాడులో ఉన్న 1-2 ఎమ్మెల్యేలు తీసుకుంటే నిర్ణయం సరిపోదు. రాష్ట్ర కమిటీలో చర్చించాలి, వాళ్ళు జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాలి. ఈ 2 కాకుండా ప్రజలను కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాత్రం టైం తప్పకుండా పడుతుంది. అలాగే డిఎంకే కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలు కూడా
ఖచ్చితంగా వారి వారి స్టాండ్ను తెలుసుకోవడానికి నిర్ణయించుకోవడానికి పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సి వస్తుంది. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు. గవర్నర్ పాత్రపై కూడా అనేక విమర్శలు, అనుమానాలు, సమర్థనలు అనేకం వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 2 రకాల పద్ధతులు అవలంబిస్తారు. ఏంటంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. రెండవ సాంప్రదాయం ఏంటంటే కేవలం ఎక్కువ సీట్లు రావడమే కాకుండా మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ అయిన వారిని మాత్రమే పిలిస్తే ఏ రాజ్యాంగ సంక్షేమము ఉండదు. ఒకవేళ మీరు అన్నట్టు విజయ్కి 108 సీట్లు వస్తే, 107 సీట్లు వస్తే, ఆ 107 సీట్లతోనే ప్రమాణ స్వీకారం చేయించాలి అనుకోండి గవర్నర్. 118 మ్యాజిక్ ఫిగర్ బల నిరూపణ చేసుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు విజయ్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే 4 రోజులకు 5 రోజులకు మాత్రమే ఆయన సీఎం గా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని నివారించడం కోసము ముందుగానే మద్దతు కూడగట్టుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్టు కూడా మనం భావించాల్సి వస్తుంది. మొత్తం మీద బల నిరూపణ జరిగిన తర్వాత విశ్వాసం ప్రకటించకుంటే రాజీనామా చేసే బదులు ముందే ఆ కసరత్తు పూర్తి చేసుకుంటే ఎలాంటి గొడవ ఉండదనే విషయంలో కూడా ఆ గవర్నర్ అంత టైం తీసుకున్నట్టు కూడా మనం భావించవచ్చు. అయితే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటాడు కాబట్టి గవర్నర్ ఏఐడిఎంకే డిఎంకే కూటమి కలవడానికి కావలసినంత టైం ఇచ్చారు అనే ఒక అపోహ, అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తంగా విజయ్ కి ముందుగానే మెజారిటీ కూడా కట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల రేపొద్దున విశ్వాస పరీక్ష చాలా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో భంగపాటు తప్పే అవకాశం ఉంటుంది. మొత్తంగా తమిళనాడు ప్రజలు ఈ క్షణానికి అయితే విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. దాని ప్రకారమే అంతా జరిగిందని మనం భావించవచ్చు శివాని.